కావ్య తమ్మా బయట చిన్న చిన్న చిరుజల్లులు పడుతున్నాయి. అవును, సాయంకాలము మిర్చి సూపర్గా ఉన్నాయి అత్తమ్మ. చూసేదానికి మిర్చి తినేకు బాగుంటుంది. పిండి మిర్చి అంటారు, మిరపకాయ బజ్జీ అంటారు, తినడానికి బాగుంటుంది. మా సుగుణ పిన్ని ఆనియన్స్ కట్ చేస్తాను. బజ్జీ అంటే ఇంట్రెస్ట్ ఏముంటుంది? అవును, మిరపకాయ బొండా, ఆలు బొండా, ఆనియన్ బొండా అన్నిటికన్నా మిర్చి అంటేనే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఈరోజు నా కోడలు ఏమీ తినలేదమ్మా. ప్రొద్దున నుంచి ఉపవాసము, సంకష్ట చతుర్దశి అంట. ఆ పిల్ల ఏమేమి తినలేదు ప్రొద్దున నుంచి. ఇప్పుడు ఏదో చంద్రుని చూసి తింటుందంట. ఆమెం ఇవి కూడా లేదు, మాకు మాత్రమే ఇవి. కావ్యకి లేదు, నా కోడలకు లేదు ఈరోజు. ఓ సూపర్. తీస్తున్నా ఇట్లా అంటుంది నా మనవరాలు చూపిస్తే సూపర్. గంటి తీసుకొని ఇట్లా అంటుంది సున్నా. అవునా? ఇట్లా గుర్తు తీస్తే గిన ఇట్లా అంటున్నా మిత్త ఇట్ట. అసలు ఆయిల్ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు వేస్తాను అట్లా ఇంకొక వేస్తాను. పిండిలే కూడా కావ్య ఉప్పు, సోడా, వాము, కొద్దిగా సోడా పొడి కూడా నించుకోకుండా కూడా టేస్ట్ ఉంటుంది. కడుపు నెయ్యి అనమాట. ఇట్లా వాము వేస్తే ముద్దులా వచ్చే వచ్చే ముద్దు బాబు వచ్చే ఎత్తుకుంటానమ్మా. ఇక వాళ్ళ నాన్నమ్మ నేర్పిది ఇది పాప. ఆయన ఒకసారి తీయమ్మ మా పాపని. ఎత్తుకుంటా స్వామి, ఆయిల్ భయం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాదు నేను కాదు, వాళ్ళు నానమ్మ ఎత్తాను. అలా నానమ్మ ఎత్తా ఎంకెత్తుకొని వంట చేయాలి. ఎవరైనా తినమంటేనా చిన్న గ్రామాలు అన్నంలో తింటారంట. లేదు చెప్పినా